నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలను రెండవసారి మోసం చేసి ఓట్లు వేయించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. పూజించే లక్ష్మీదేవి పేరుతో మహాలక్ష్మి పథకం పెట్టి అలాంటి హామీనే విస్మరించారని, 5 నెలలకు గాను మహిళలకు 12,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందన్నారు. హామీలు అమలు చేశాకే ఓట్లు అడగండి అంటూ నాయకులను ప్రశ్నించాలని ఓటర్లను కోరారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తు కోటేసి తనను గెలిపించాలని కోరుతున్నారు. నామా నాగేశ్వరరావు గారు చేస్తూ సత్తుపల్లి కాకపోతే మనపై ఓటు అడగాలి. ఎందుకు ఓటు అడగాలంటే ఆ దెబ్బ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా అక్రమ కేసులు పెట్టే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే వ్యవస్థ అని చెప్పేసి 4,000 రూపాయలు అంటే అందరిని, ఒకళ్ళని ఇద్దరు కాదు, అందరిని మోసం చేశారు. ఎవరైతే పెన్షన్దారులు పాపం పెన్షన్ ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. అంటే ఒక ఎన్నిక అబద్ధం ఆడారు, మళ్ళీ ఇప్పుడు రెండో ఎన్నిక వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఎంపీ ఎన్నికల్లో కూడా అబద్ధం ఆడాలనే ఆలోచనతో వాళ్ళు వచ్చి ఆయన నోటితో మరి ఆయనకు తెలుసో తెలియదో, లేకపోతే ఎవడన్నా కాగితం రాసిస్తే ఆ మొక్క చదువుతుండో మరి అది చూసి చెబుతుండో కానీ ఈ విధంగా మేము అన్ని కూడా అమలు చేసినాడు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఇది ఒక్కటి కూడా అమలు కాలే పూర్తిగా. మొదటి హామీ మహాలక్ష్మిని ఇచ్చిండ్రు. మన లక్ష్మీదేవికి పూజ చేస్తాం, ఆ తల్లి ఇంట్లో బాగుంటే మనకి అన్ని విధాలుగా ఉంటుంది. అటువంటి పేరు పెట్టి ఆ హామీనే వాళ్ళు మోసపుచ్చారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తారు. ఇవాళ వీళ్ళు ఏ మహిళలు కూడా ఇవ్వలేదు. అంటే ఈ 5 నెలల్లో 12,500 బాకీ పడ్డారు వీళ్ళు. ముందు మీరేం చెప్పాలంటే బిడ్డ ఆ బాకీ వసూలు చేయి, ఆ బాకీ మా అకౌంట్లో వేయి, అప్పుడే ఓటు అడగమని చెప్పాలి. మీరు అది చెప్పాలి వాళ్ళకి. ఆ విధంగా చెప్తేనే ఆ ఎవరో ఒకటి కుదురుతుంది. లేకపోతే రెండోసారి మోసం చేయడానికి మళ్ళీ వచ్చింది. ఇక రైతు భరోసా కింద ఏమన్నారు, రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 10,000 ఇస్తారు. మన వచ్చే 10,000కే నానా ఇబ్బందులు పడి ఇప్పటికి కూడా కంప్లీట్ చేయలేదు. మరి రైతులు కూడా 10,000 బాకీ ఉంటే అందులో కౌలు రైతులకు బాకీ ఉన్నాడు. వాళ్ళు కూడా చెప్పాలి బిడ్డ ఈ 15,000 రూపాయలు అకౌంట్లు వేసి అప్పుడు ఓటు అడగడానికి రమ్మని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలా. అదేవిధంగా చూసినట్టయితే బోనస్ ఇస్తానన్నారు, 500 రూపాయలకే గ్యాస్ అన్నారు. ఎక్కడ వచ్చింది మీరు అడగండి. మీ ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నేను 1,20,000 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే అప్పుడు 1,50,000 అనుకుంటా 5 సంవత్సరాలలో. బహుశా భారతదేశ చరిత్రలో ఏ ఎంపీ కూడా ఇచ్చున్నాడు అన్నికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చా.